మానిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచ మిథునాదేకమవధీః కామమోహితం. వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి కోకిల రామగీతం పాడింది. యుగ యుగాలుగా అఖిల భారతం ఆ అయోధ్యారాముని ఆత్మారామునిగా ఆరాధిస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశంలో భద్రగిరి మీద సీతారామ లక్ష్మణులు కొలువు తీర్చి ఉన్నారు. భద్రుని తపస్సుకు ఫలంగా, దమ్మక్క భక్తి వరంగా, రామదాసు భక్తికి నీరాజనంగా భద్రాద్రిరాముడు ప్రకాశిస్తూ ఉన్నాడు. పవిత్ర గోదావరి నదీ తీరంలో భద్రాద్రి క్షేత్రం భవ్య దివ్య క్షేత్రం. భద్రాద్రి కలియుగ వైకుంఠం. భద్రాద్రి రాముడు దశరథ సుతుడే కాదు, కౌసల్యానందనుడే కాదు, సీతా మనోహరుడే కాదు, ఆదినారాయణుడు. కోదండరాముడే కాదు, ఆజానుబాహువే కాదు, చతుర్భుజ సుందరుడు, నరునిగా అవతరించిన నారాయణుడు. రామనామం ఎంత మధురం, రామ కథలో ఎన్ని సుధలో, రామనామం మధురాతి మధురం. భద్రాద్రి క్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా చూడటానికి, మనసారా క్రోలటానికి లక్షలాది ప్రజలు తండోపతండాలుగా ఆ క్షేత్రానికి వస్తున్నారు. నవమి నాటికి ముందే, వారం రోజుల నుండే ఆ భక్తులు శ్రీరామచంద్రుణ్ణి దర్శించటానికి ఎన్నో కష్టాలకు వచ్చి కాలిబాటన, బస్సులలో, బండ్ల మీద, కార్ల మీద, ఏ వాహనం దొరికితే ఆ వాహనం మీద ఆ రామభద్రుణ్ణి చూడాలని తరలి వస్తున్నారు. రామయ్యే మాకు తండ్రి, సీతమ్మే మాకు తల్లి అని అనుకుంటారు ఆంధ్ర ప్రజలు. భద్రశైల నిలయే ధరాపతి, గౌతమీ జల తరంగ రాజితః, రాఘవాన్వయ విభూషక ప్రభు, భూషణత్వముపయాతి భూతలే అంటూ రామనామస్మరణం చేసుకుంటూ, రామనామం జపం చేసుకుంటూ భద్రాద్రికి తరలి వస్తున్నారు. ఆకలి దప్పులు లేవు ఆ భక్తులకు. రామనామం అమృతంలా ఆస్వాదించాలని, రామ దర్శనం అమృతంలా ఆస్వాదించాలని అరుగో తండోపతండాలుగా, జలవాహినులుగా జనులు భద్రాద్రి వైపు నడయాడుతూ వస్తున్నారు. భక్తుల హృదయాలలో నిండింది రామనామం. ప్రతి భక్తుడు భద్రాద్రిలో నడయాడుతున్నప్పుడు రామతత్వాన్నే ఆరాధిస్తూ, రామజపాన్నే చేసుకుంటూ, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః అని అంటూ ఆ గోదావరి పవిత్ర నదీ తరంగాలలో మునకలు వేస్తూ, నదీ స్నానం చేస్తూ, జన్మ ఈనాటికి తరించింది రామా, నీ సమీపంలోకి చేరాం, పవిత్ర గోదావరి నదీ తరంగాలలో స్నానం చేశాం, నీ మంగళమూర్తిని దర్శించాం, నీ పవిత్ర క్షేత్రంలో అడుగు పెట్టాం, నీ మూర్తియే మాకు మోక్ష మార్గం. అదుగో నీ దేవాలయంలో ప్రవేశించాలని సూర్యోదయానికి పూర్వమే బారులు కట్టి నించున్నాం రామా. సీతారామ, లక్ష్మణ సహిత సీతారామ, భద్రాద్రివాస అనుకుంటూ భక్తులు దివ్యనామం చేసుకుంటూ ఉదయానికి పూర్వమే తెల్లవారు కట్లనే వరుసలలో నిలబడి రామస్వామిని దర్శించటానికి కుతూహలపడుతున్నారు. ఊరు నుండి రాగానే ధుడి దర్శనం చేసుకోవాలి. ఆ రామునికి మేము వచ్చామని చెప్పుకోవాలి. మనసారా తమ కష్టాలు రామునికి నివేదించుకోవాలి. ఆ పైన సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంటే కన్నులారా చూడాలి.
ఆ దివ్యమోహన విగ్రహాన్ని దర్శిస్తే, పెళ్లిపీటల మీద ఆ సీతారాముల్ని చూస్తే పుణ్యాలు పంటలు పండాలి, పిల్లా జల్లులకు శుభాలు కలగాలి. సీతారామ కళ్యాణం ఒక జగత్ కళ్యాణం. భక్తులకందరికీ బంగారు కొంగు పంట శ్రీరామచంద్రుడు. పిలిస్తే పలికే దైవం. సీతారామ కళ్యాణం చూస్తే జగన్మంగళం. మెట్లెక్కి రామదర్శనం కోసం భక్తులు ముందుకు సాగుతున్నారు. ఇది వరస కాదు, జీవులు పరమాత్మను దర్శించాలని చేస్తున్న ఒక దీర్ఘ భక్తి యాత్ర. ఆ కన్నుల్లో రామదర్శనం చేయాలన్న తృష్ణ. సీతారాములు అన్యోన్య ప్రేమతో దివ్యమోహనంగా తమ కన్నుల ఎదుట ప్రత్యక్షమైతే, తాము జీవిస్తున్న గార్హస్థ్య ధర్మము యొక్క ఫలాన్ని అమృత ఫలంగా, కల్పవృక్ష ఫలంగా చూచి సంతోషించాలని, తమ జీవితాల్లో సీతారాముల ప్రణయ లాభాన్ని పొందాలని, సత్సంతానాన్ని పొందాలని, తమ కొడుకు రాముడుగా ఆదర్శ పురుషుడుగా నిలవాలని, తమ కుమార్తె సీతగా ఆదర్శ నారీమణిగా నిలవాలని, భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మిక జీవితానికి, భక్తి ప్రపత్తికి, మోక్ష ప్రవృత్తికి, సాత్విక చిత్తానికి సీతారాముల యొక్క ప్రణయమే భారతీయ నారీ నర జీవిత ధర్మమని భావించటం ఆ భక్తుల కన్నుల్లో చూడండి. అదుగో భద్రాద్రిలో సీతారామ కళ్యాణ మహోత్సవానికి సన్నాహాలు రాత్రింబవళ్లు జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రములో శ్రీరామనవమి ఉత్సవమునకు, మహాసామ్రాజ్య పట్టాభిషేకమునకు ప్రభుత్వం తరపున, దేవస్థానం తరపున భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగినది. సుమారు 5 లక్షలు ప్రజలు దీన్ని చూసేదానికి వస్తారని మేము ఎస్టిమేట్ వేసి, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చాలా భారీ ఎత్తున చేశారు. వేరే చోట సుమారుగా 3 లక్షల ప్రజలు ఉండేదానికి కాను పెద్ద పిలిగ్రిమ్ క్యాంప్స్ అన్ని ఆర్గనైజ్ చేసి, అక్కడ అన్ని ఏర్పాట్లు, నీరు, వాటర్ సదుపాయము, తర్వాత అన్ని సివిల్ సప్లైస్ సెల్లింగ్ పాయింట్, దేవుని తల్వాలు తాను అలంకరించుకుంటోంది. పూలమాలలతో, రజత సింహాసనంతో ఆ కళ్యాణ మంటపం శ్రీరాముణ్ణి తన యందు ఆవహించుకోవడానికి, తన యందు నిలుపుకోవడానికి భక్తుని హృదయంలా సిద్ధమవుతోంది. ఆర్ద్రమైన సుగంధ పరిమళ యుతములైన ఆ దండలు భక్తుని భక్తివాసనల్లా నలుదిక్కులా వెదజిల్లుతున్నాయి. కళ్యాణ మంటపం ఎంత మనోహరంగా ఉంది. లక్షలాది రూపాయలతో రామప్రభువు కొలువు తీర్చటానికి ఏర్పాటు చేసిన గొప్ప శిల్పమందిరమిది. ఆంధ్రుల భక్తి హృదయాలన్నీ జాలువారిన కళాకేంద్రమది. అరుగు సంగీత, తాళ, నృత్య, వాద్య గతులన్నీ శ్రీరామ కళ్యాణ గీతికి అనుశృతిగా పలకాలని ఆ మంటపం తన్ను తాను మూర్తి కట్టుకున్న భక్తి కేంద్రంలా, భక్తి సింహాసనంలా జాలువారి నించోని ఉంది. శ్రీరాముని రాకకు ఎదురు చూస్తూ ఉంది. అరుగో భక్తులు కంటి నదీ తనూజనురు కార్ముక మార్గణ శంఖ చక్రమున్ కంటిని మిమ్ము లక్ష్మణుని కంటి కృతార్థుడనైతినో జగత్కంటక దైత్య నిర్దళన దాశరథీ కరుణాపయోనిధి అన్న ఆ రామదాసు పద్యం ప్రతి హృదయంలో ప్రతిధ్వనిస్తోంది. గోదావరిలో స్నానం చేసి పవిత్రాత్ములై